పుష్ప చేయడం వల్ల అంటారా పెద్ద వచ్చిందని అంటే లైక్ ఎస్ అవునా? ఎస్ ఓకే. నేను నిజం చెప్తున్నానండి. ఇప్పుడు నేను పుష్ప 2 కైనా ముందు నేను కంపెనీస్ తిరిగా. ఓకే. కానీ అప్పుడు నాకు స్టార్టింగ్‌లో ఏమన్నారంటే వాళ్ళు కూడా అప్పుడు కొత్తోళ్ళే. దేర్ లైక్ సేమ్ నాలాగానే వాళ్ళు కూడా కొత్తగా డైరెక్టర్ అయ్యారు. నేను కొత్తగానే అయ్యా. కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. సేమ్ వాళ్ళు కూడా కొత్త డైరెక్టరే, నేను కూడా కొత్త యాక్షన్ డైరెక్టర్నే, కానీ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. సార్ ఇలా అవకాశం ఇస్తే మీతోనే స్టార్ట్ అవుతుంది కదా సార్ అని చెప్పా. కానీ కొన్ని సందర్భంలో ఫోన్ చేస్తామమ్మా అని చెప్పారు. కానీ నేను అనుకున్న అప్పటి నుంచి నేను ఇంకోసారి ఇట్లా వెళ్ళొద్దు అని నేను గట్టి ఫిక్స్ అయిన టైంకి సుకుమార్ సార్ ఫోన్ వచ్చింది. అవునా? సుకుమార్ సార్తో నా జర్నీ ఏంటంటే నేను రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆ జర్నీ నేను యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చేసేవాడిని, దాని తర్వాత ఎడిటింగ్ చూసుకునేవాడిని, మాస్టర్ మూడ్ ఇట్లా ఉంటే బాగుంటుంది అది చెప్పేవాడిని. సో అవన్నీ ఆయన చూసి ఆయన నా హార్డ్ వర్క్ని చూసి ఇంత పెద్ద సినిమాలో నాకు ఆఫర్ ఇచ్చారు. ఓకే. సో సుకుమార్ సార్ ఎక్స్పీరియన్స్ ముందు నా ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది, కానీ ఆయన నమ్మారు. అంటే వీడికున్న డెడికేషన్, వీడికున్న హార్డ్ వర్క్ ఆయన చూసి నాకు ఇచ్చారు. నేను ఒకటే ఇప్పుడు కూడా నేను ప్రతి సినిమా చేసే ముందు సుకుమార్ సార్నే తలుచుకుంటాను నేను మనసులో. ఆయన చెప్పిన మాట వీడు బెస్ట్ ఇస్తాడు ఏ పని చేసినా అని ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట గురించి ప్రతి సినిమాకి నేను భయపడుతూనే చేస్తాను. ఇదే లాస్ట్ సినిమా అవ్వచ్చు, దీన్ని బెస్ట్ ఇవ్వాలి, దీని తర్వాత ఇంకా ఎవరు చేయో అంత బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాను నేను.